అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింహరాశి వారికి 2025 ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది. జాతకంలో కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి. అదృష్టం అంటే సింహరాశిలాగా ఉండాలి అనుకునేలాగా చాలా వరకు అదృష్ట గడియలు రాబోతున్నాయి. మీరు వద్దన్నా కూడా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్ళు మీరు పడుతున్న కష్టాలకి, ఇబ్బందులకి ఒక మంచి జీవితం రాబోతోందా? 2025 ఉగాది నుంచి మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి. ఈ అఘోర గురువుగారు 100% పరిష్కారం చూపగలరు. ఎన్నో చోట్ల మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు. గుప్త నిధుల కోసం గురువుగారిని సంప్రదించండి. సింహరాశి 2025 ఉగాది ఫలితాల్లో విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది. సింహరాశి వారు మరొక్కసారి తిరుగులేని శక్తిగా మారబోయేటువంటి అవకాశం కనబడుతుంది. వీరికి చాలా తెలివితేటలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆలోచన శక్తి మారుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు. కొత్త వ్యాపారాలు పెడతారు. కొత్త బిజినెస్లు చేసి చాలా అద్భుతమైనటువంటి సంపాదన సృష్టిస్తారు. అలాగే చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు జన ఆకర్షణ అన్నది విపరీతంగా వీరికి పెరుగుతుంది. వీరు బాగా పబ్లిసిటీ అవుతారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ స్థాయిలో బాధపడుతున్న వాళ్ళకి మీ జాతకాలు ఇంతే అని మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళ ముందే కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా రకాలైనటువంటి కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి స్థలంలో చాలామంది శత్రువులు రావటం, మీ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఈ విషయంలో శత్రువుల పట్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు వీసాలు వచ్చి ఉద్యోగాలు వెళ్తారు. అలాగే కోవిడ్, దుబాయ్ ఇలాగా అరబ్ దేశాలు వెళ్ళాలనుకునేటువంటి కార్మికులు కూడా వెళ్ళి బాగా సంపాదించుకుంటారు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి రెండింతల పంట కలిసి వస్తుంది. మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క నూతన వాహనం కొనుక్కునేటువంటి అవకాశం వీరికి ఎక్కువగా కనబడుతుంది. అలాగే కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. గతంలో ఉన్నటువంటి గొడవలన్నీ తీరిపోతాయి. అలాగే వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని చాలామంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీరికి సినీ ఫీల్డ్లోకి ప్రవేశం అవకాశాలు ఎక్కువగా వస్తాయి. గతంలో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ల్లో ఫేమస్ అవ్వాలని ఎంతో కష్టపడుతున్నటువంటి వారికి ఇప్పుడు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. చిన్న పనులు చేసుకునే వాళ్ళకి, కార్మికులకి, కూలి పని చేసుకునేటువంటి వారికి చేతి నిండా పని దక్కుతుంది. వీరికి వృధా ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గుతాయి. సంపాదన అనేది కూడా విపరీతంగా ఆలోచించి జాగ్రత్త పొదుపు చేసుకుంటారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటారు. గతంలో చేసినటువంటి అప్పులన్నీ తీర్చుకొని చాలా చక్కగా వీరి జీవితాన్ని ఆర్థికంగా చేస్తారు. విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుందని చెప్పాను. ఉద్యోగాలలో కొత్త మార్పులు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంకితర లాయర్లు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వారి అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా రాజకీయ రంగంలో ఉన్నా కూడా లీడ్ చేయాలని చూస్తారు. అలాగే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే వీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్ని రకాలుగా వీరికి డబ్బు వస్తూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టినా కూడా వెంటనే వీరి డబ్బు రెండింతలు అవుతుంది. అలాగని బెట్టింగ్ యాప్ల్లో పెట్టకండి, మొత్తం పోతుంది. కాబట్టి ధైర్యం, తెలివి, చాలా చురుకుతనంతో ముందుకెళ్తారు. విద్యార్థులకు కూడా చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. చాలా చురుగ్గా, చాలా చక్కగా ఉంటారు. అలాగే సింహరాశి వారి ప్రేమ ఫలితాల్లో చూసుకున్నట్లయితే ప్రేమించినటువంటి వాళ్ళు కూడా
వీరిని బాగా అర్థం చేసుకుంటారు. వీరు ప్రేమించినటువంటి వాళ్ళకు వీళ్ళకి ఎటువంటి గొడవలు ఉన్నా తీరిపోతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మధ్యలోనే తీరిపోతాయి. అలాగే వీరు ఎవరికైనా చెప్పాలి అనుకున్నట్లయితే వెంటనే చెప్పేయండి, ఎందుకంటే మీరు అదృష్ట గడియల్లో ఉన్నారు, ఏది పట్టుకున్నా విజయం సాధిస్తారు. ముఖ్యంగా సింహరాశిలో వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. ఎన్నాళ్ళు మీరు ఎదురు చూసినందుకు మీకు ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి భార్యాభర్తలు రాబోతున్నారు. అదేవిధంగా సంతానం లేక ఇబ్బంది పడుతూ సంతానం విషయంలో అనేక రకాలుగా నలిగిపోతున్నటువంటి వారికి ఎన్నో హాస్పిటల్ చూయించుకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఫలితం రాక బాధపడుతున్నటువంటి వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. మీ శత్రువులు మిమ్మల్ని ఆరోగ్యపరంగా దెబ్బ కొట్టాలని అనేక రకాల చెడు ప్రయోగాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి కొద్దిగా మీరు గమనించుకోండి. మీ కోపం సింహరాశి వారికి ఎక్కువగా రాబోతోంది. కోపాన్ని అదుపు చేసుకోండి. మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రుల్ని శత్రువులా కాకుండా మిత్రులతో చాలా జాగ్రత్తగా సన్నిహితంగా మెలగండి. అలాగే మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీ బంధువులు, స్నేహితులు, చుట్టాలు అందరూ మీ దగ్గరికి వచ్చి మీతో చక్కగా ఉంటూ డబ్బు ఆశిస్తారు. అలా గనక మీరు డబ్బు ఇచ్చినట్లయితే అది తిరిగి రాదు. గతంలో మీరు ఇచ్చినటువంటి చేయబదులుగా కానీ అప్పుగా ఇచ్చినటువంటి మొండి బకాయిలు తిరిగి వస్తాయి. మీరు ఇప్పుడు కనుక అప్పు ఇచ్చారంటే అది తిరిగి రాదు. ఏదైనా పెట్టుబడి పెడతారు, బంగారం కొంటారు, స్థలాలు, పొలాలు, ఇల్లులు కొంటారు, అన్ని రకాలుగా ఆర్థికంగా ముందు ఉంటారు. అలాగే కోర్టు సమస్యల్లో మీరు విజయం సాధిస్తారు. గతంలో ఉన్నటువంటి కోర్టు సమస్యల్లోంచి ఉపశమనం కలుగుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యల్లోంచి బయటకు వచ్చి శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు కావలసిన వాళ్ళే మీకు వెన్నుపోటు పడవాలని చూస్తారు. మిమ్మల్ని ద్రోహం చేసి ఎలాగైనా మిమ్మల్ని దెబ్బ కొట్టి మిమ్మల్ని ఆర్థికంగా కింద పడేయాలని మీ బంధుమిత్రులు, స్నేహితులు, శత్రువులు మీకు అందరూ ఒక చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. హైనాలు సింహాన్ని చుట్టుముట్టినంత మాత్రాన సింహాన్ని ఓడించలేవు. అలాగే మిమ్మల్ని హైనాలు లాంటి ఈ మనుషులు చుట్టుముట్టినా కూడా అప్పటికీ మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. చాలా తెలివిగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. అన్ని రకాలుగా మానసిక దృఢత్వంతో ఒక సింహంలాగా మీ జాతకం అనేది మారబోతోంది. మీ జాతకంలో కొత్త మార్పులు అంటే ఇవే. ఇన్నాళ్ళు మీరు పడుతున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం దక్కి చాలా చక్కగా సంతోషంగా జీవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరినే నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా 100%గా జరుగుతుంది. ఒకవేళ 100% మీకు జరగనట్లయితే నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇతరులకి షేర్ చేయండి.